వెల్కమ్ టు జేవి యూనిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఏపీడిఎస్సి 2025కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్లో భాగంగా మ్యాథమెటిక్స్కి సంబంధించి మనము 10th క్లాస్లో భాగంగా మనము మరొక బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. మరి ఈ బిట్టు దేనికి సంబంధించిందంటే రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత, అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనమాట. మరి ఆ టాపిక్లో మనము మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్ని మనము ఈజీగా షార్ట్కట్లో చెప్పబోతున్నాము. మరి ఒకసారి కనుక ప్రాబ్లం గమనించినట్లయితే 5x - 1 ప్లస్ 1/y - 2 = 2 అయినా సాధన ఎంత? ఓకేనా? అయితే దీన్ని మనం ఎలా చేస్తామంటే వెరిఫికేషన్ మెథడ్లో చేస్తాం. జనరల్గా ఇది 8 మార్క్స్ క్వశ్చన్ అనమాట. 10th క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ దీన్ని 1/x - 1 = ఏగా తీసుకొని, తర్వాత 1/y - 2 = బీగా తీసుకొని, ఆ తర్వాత ఏ వాల్యూ బి వాల్యూస్ని తీసుకొని దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే 2 లీనియర్ ఈక్వేషన్స్ వస్తాయి. మళ్ళీ దాన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది వచ్చేస్తుంది. కానీ అదంతా చేయడం చాలా కష్టం కాబట్టి మనం చాలా ఈజీ ట్రిక్లో వెరిఫికేషన్ మెథడ్ ద్వారా చేద్దాం. ఏంటి? వెరిఫికేషన్. మరి ఆ వెరిఫికేషన్ ఏంటి సార్ అంటే ఒకసారి గమనిస్తే దీన్ని ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్. ఫస్ట్ పాయింట్ని ఎక్స్ బదులు 4ని, వై బదులు 5ని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే =2 రావాలి. ఓకేనా? చూడండి ఒకసారి. సో 5/x అంటే 4 - 1 ప్లస్ 1/y అంటే 5 - 2 = 2. సో 5/4 - 1 అంటే 3 ప్లస్ 1/5 - 2 అంటే 3 = 2. సో హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి సేమ్ అదే హారాన్ని రాసేస్తాము. తర్వాత లవాలను ఏం చేస్తామంటే యాడ్ చేసేస్తాం. యాడ్ అయితే యాడ్ చేస్తాం, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేస్తాం. = 2. సో అప్పుడు 5 + 1 అంటే ఎంత? 6/3 = 2. సో 3 × 1 = 3, 2 = 6. సో ఏమొచ్చింది ఇక్కడ? 2 = 2 అంటే రెండు సమానమైనవి. సో కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కావాలంటే నెక్స్ట్ దాన్ని కూడా చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇది ఎలా చేద్దామంటే చూడండి ఒకసారి. ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్. సో అంటే అప్పుడు ఏమవుతుంది? 5/x అంటే 5 - 1 ప్లస్ 1/y అంటే 4 - 2 = 2. సో 5/5 - 1 అంటే 4 ప్లస్ 1/4 - 2 అంటే 2 = 2. సో 4, 2 ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందంటే 4 అవుతుంది. సో 4ని మల్టిప్లై చేస్తే 4 క్యాన్సిల్ అయిపోయి 5 ఉంటుంది. ప్లస్ 4ని మల్టిప్లై చేస్తే 2 × 1 = 2, 2 = 4 అంటే 2 ఉంటుంది. 2 × 1 = 2. సో = 2. సో 5 + 2 ఎంత? 7/4 = 2. రెండు సమానమైనయా? కాలేదు. సో కాబట్టి ఆప్షన్ బి కాదు. సో కాబట్టి ఈ విధంగా మనము వెరిఫికేషన్ ద్వారా మనము ఆన్సర్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.